హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి సిస్టర్స్. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో పోచమ్మ బోనాల పండగ. ఆకాశంలో మిరమిర మెరిసే తారలు భూమిని చేరిన వేళ, కూడు కోసం గూటిని వదిన గువ్వలు గూడుకు చేరిన వేళ, ప్రతి ఆడబిడ్డ కష్టసుఖాలన్నింటినీ మర్చి అన్నదమ్ములతో ఆప్యాయంగా మెదిలిన ఈ క్షణం మరపురాని మధురక్షణం. సో మా ఊర్లో జరిగిన బోనాల పండుగ ఏ విధంగా జరిగింది, మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది వీడియోలో క్లియర్గా చూద్దాం. ఇక్కడ మాకు వెనుకటి నుంచే ఒక 2 బండల మధ్యలో నల్లపోచమ్మ విగ్రహం అనేది ఉండేది. సో ఆ దేవతను కొంచెం ముందుకు తీసుకొని వచ్చి గుడి కట్టి విగ్రహ ప్రతిష్టాపన అనేది చేయడం జరిగింది. అది ఎలా జరిగిందో వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. విగ్రహ ప్రతిష్టాపన కొత్తది కాబట్టి ఇలా వేద మంత్రాలతో విగ్రహ ప్రతిష్టాపన అలాగే హోమం అనేది చేయడం జరిగింది. ఇలా మాకు బొట్రాయి, సార్గమ్మ మరియు మహాలక్ష్మమ్మ, నల్లపోచమ్మ విగ్రహాల ప్రతిష్టాపన అయితే జరిగింది. ప్రొద్దున ఉదయం 3 గంటలకి అంటే ఎగ్జాక్ట్ 3 గంటలకే మనం ప్రిపేర్ చేయడం జరిగింది. ఎందుకు అంటే ఊరు మొత్తం బోనాలు తీయడం కాబట్టి లేట్ అవుతుందనే ఉద్దేశంతో మబ్బుల 3 గంటలకే బోనాలు అనేది అందరూ తీయాలి అని చెప్పడం జరిగింది. సో అదే మాదిరిగా టైం ప్రకారం బోనాలు అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ నేను బోనం అనేది ప్రిపేర్ చేస్తున్నాను. మనం బోనం అంటే బొమ్మలు చేయడం లేకపోతే డెకరేషన్ చేసుకోవడం మనం ఇష్టం వచ్చినట్టుగా పెట్టుకోవచ్చు. కానీ కొన్ని ఎథిక్స్ను మర్చిపోకుండా మనకంటే ముందు తరం వాళ్ళు ఎలానైతే ప్రిపేర్ చేసేవాళ్ళో నేను మా అమ్మని అడిగి యాజ్ ఇట్ ఈస్ అలాగే ప్రిపేర్ చేయడానికి ట్రై చేశాను. సో ఇక్కడ ఆడపిల్లలందరినీ ఇన్వాల్వ్ చేసి ప్రతిసారి మనం ఊరికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే వీలు కాదు. ఇలా బతుకమ్మ పండగకో బోనాల పండగకో మనల్ని కూడా ఇన్వాల్వ్ చేసి మనమే ఖచ్చితంగా రావాలనే ఉద్దేశం, మేబీ మనమందరం ఒక్కసారైనా సంవత్సరంలో కలవాలి అనే ఉద్దేశంతో ఈ పండగలు అనేటివి ఇలా ఉండొచ్చేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే ఎవరి పనుల్లో వాళ్ళు పడి అసలు ఇంటికి వెళ్ళాలంటే వీలు లేని సమయం ఇది. సో అలాంటి సందర్భంలో ఇలా సంవత్సరంలో బతుకమ్మ పండుగకో లేకపోతే ప్రతి 3-4 సంవత్సరాలకు ఒకసారి బోనాల పండుగకో ఇలా అందరం కలవడానికి వీలుగా ఉంటుంది. అక్క చెల్లెలు అన్నతమ్ములు అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. కానీ ఈ పండగ సమయంలో మాత్రం ఎక్కడున్నా ఆ ఒక్కరోజు వీలు చేసుకొని ఖచ్చితంగా మనం మన ఇంటికి వెళ్ళాలని ప్రిపేర్ అవుతాం. సో ఇక్కడ బోనం అనేది కంప్లీట్గా ప్రిపేర్ అయిన తర్వాత నేను కూరడి దగ్గర పెట్టి కొబ్బరికాయ కొట్టి బోనం అనేది ఎత్తుకున్నా. మీ ఊర్లో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ఎవరికైనా నచ్చినట్టయితే ఖచ్చితంగా కమెంట్ బాక్స్లోనైతే కమెంట్ చేయండి. బోనం అనేది మనం అమ్మవారికి ఒక నైవేద్యాన్ని సమర్పించడం అనేది వరకే మనకు తెలుసు. కానీ ఈ పండగలో ఆంతరాయం ఏమిటి అంటే నాకు తెలిసినంత వరకు కుటుంబ సభ్యులందరూ ఒక్కరోజైనా కష్టం, దుఃఖం, నష్టం వీటన్నింటినీ మర్చిపోయి సంతోషంగా గడపడానికి ఇలాంటివి పెట్టి ఉండవచ్చు. సో ఇక్కడ ప్రొద్దున కాబట్టి అసలే చలికాలం, చలి పెడుతుందని స్వెటర్ వేసుకున్నా. సో బోనాన్ని ఎత్తుకొని అయితే వెళ్ళినాం. దప్పుల సౌండ్తోని ప్రతి ఒక్కరు ఇంటి నుంచి బోనం అయితే ఇవాళ తీయడం జరిగింది. ఆ రాత్రి 3 గంటలకైనా దీపాల వెలుగులో నిజంగా ఎంత మంచిగా ఉందంటే చాలా బాగుంది. ఇలా ఒక్కొక్క వీధి నుండి బోనాలను తీసుకొని వచ్చి అందరం ఒక దగ్గర ఆగి బోనాలన్నీ కలిసిన తర్వాత అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళడం అనేది జరిగింది. చలిలో వణుకుతూ బోనాన్ని ఎత్తుకొని నిజంగా ఆ రాత్రి బోనాల వెలుగును చూస్తుంటే నిజంగా చెప్తున్నా, అసలు పైన ఆకాశంలో చూసినా కింద భూమి మీద చూసినా ఈక్వల్గా అనిపించింది. అక్కడ నక్షత్రాలు ఎలా మెరుస్తున్నాయో కింద కూడా బోనపు దీపపు వెలుగుల మెరుపులు కూడా నిజంగా వ్యూ చూసిన వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి మెమరీస్ అన్నింటినీ క్యాప్చర్ చేసుకొని ఇలా వీడియో రూపంలో భద్రపరచుకోవడం ద్వారా మన జ్ఞాపకాలన్నింటినీ
నేను ఈ వీడియో